ఈ రాంప్రసాద్ అనే వ్యక్తి అధికారంలోకి కూటమి ప్రభుత్వం రాగానే ఒక 10 నెలల క్రితం, ఇప్పటి నుంచి ఒక 10 నెలల క్రితం, సుమారు 10 నెలల క్రితం పిఠాపురం రూరల్ విరవాడ గ్రామంలో జనసేన పార్టీకి సంబంధించిన 2 వర్గాల మధ్య ఎఫ్కే పాలెం వీరవాడ గ్రామాలకు సంబంధించిన చెరువు మట్టి అక్రమ అమ్మకాల పంపకాలలో తేడాలు రావడంతో 2 వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఈ 2 వర్గాల్లో ఒక వర్గం ఇతనే. నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారంలోకి రాగానే ఇసుక అక్రమ తవ్వకాలు చేయటం తప్పు. ఆ అక్రమ తవ్వకాలు చేసింది ఎవర్రా అంటే వైసీపీ జనసేన మధ్యలో గొడవ కాదు, ఇద్దరు జనసేనే. దొంగలు ఎవరు వెళ్ళారో చూడండి. ఎండపల్లికి ఎవరు వెళ్ళారో చూస్తున్నారా మీరు? ఎండపల్లికి వెళ్ళి నిఖార్సైన జర్నలిస్ట్ ఎవరనుకుంటున్నారు ఇప్పుడు మీకు? ఈ ఎండపల్లికి వెళ్ళిన బొజ్జ రాంప్రసాద్ ఎవరనుకుంటున్నారు? నెంబర్ 1 జనసేన కార్యకర్త. 2, సొసైటీలో మట్టిని అక్రమంగా తవ్వుదామనుకుంటున్న ఒక సహృదయుడు, సోషల్ యాక్టివిస్టు. 2 వర్గాల మధ్య వివాదం తలెత్తింది. విచారణ అనంతరం బొజ్జ రాంప్రసాద్ కన్నా రిపోర్టర్ అనే జనసేన నాయకుడిపై పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పిఠాపురం రూరల్లో ఈ నిఖార్సైన జర్నలిస్ట్ మీద కేసు నమోదు చేశారంటే ఎవరు? మా శాంటిటీని దెబ్బతీయటానికి ఎవరు వెళ్ళారు? ప్రశ్న శాంటిటీని దెబ్బతీయటానికి ఎవరు వెళ్ళారు? ఒక జనసేన కార్యకర్త. కాదు. జనసేనలో మట్టి తవ్వకాలకు పాల్పడి పోలీసు స్టేషన్లో కూడా కేసులు నమోదు చేయించుకున్న ఒక వ్యక్తి. నమ్మరా మీరు? చూపిస్తా చూడండి. సిఆర్ నెంబర్ 102/2025 US 126 సెక్షన్స్ ఇవన్నీ 126(2), 115(2), 351(2), RYW 35, BNS 341, 323, 506, RW 334 IPC of Pittapuram Rural Police Station. This is a case of wrongful restraint and simple hurt and criminal intimidation. వినాలా? ప్రశ్న శాంటిటీని దెబ్బతీయటానికి వెళ్ళిన నిఖార్సైన జర్నలిస్ట్ యొక్క చరిత్ర వినాలా? As soon as he reached the spot, వెళ్ళంగానే స్పాట్కి later the accused బొజ్జ రాంప్రసాద్ son of బాబీ బొజ్జ వీరబాబు son of అన్నవరం of విరవాడ village came and obstructed the complainant, assaulted him. మనకు ఫైటింగ్ చేసే ప్రావీణ్యం కూడా ఉంది మన బొజ్జ రాంప్రసాద్కి. ఫైటర్, రిపోర్టర్, యాక్టివిస్ట్. అరే నేను మమ్మల్ని కదిలిస్తారు? మమ్మల్ని కదిలి పెంట చేసుకుంటారు? ఎప్పుడు ఎందుకు మా జోలికి వస్తారు? తందాం అనుకుని తన్నించుకొని పోతారు. ఎందుకు పోలీస్? ఎందుకు అంటున్నా నేను? అరే ఒక సమస్య జరిగింది, దాన్ని మేము అడ్రస్ చేసాం, ఆడికి శిక్ష చేస్తే అయిపోద్ది కదా, అన్ని సస్పెండ్ చేస్తే అయిపోద్ది కదా. దానికి బదులు మీరెళ్ళి మా శాంటిటీని దెబ్బతీసి అక్కడ పిల్లల్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ కాపుల పిల్లలతో పాపం వాళ్ళతో మాట్లాడించి ఈ డ్యామేజ్ కంట్రోల్ చర్యలు ఎందుకు? ఇప్పుడు చూడండి ఎక్కడ దాకా వచ్చాం మేము. ఎక్కడ దాకా వచ్చాము చూసారా? ఎక్కడ దాకా వచ్చాము?